ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదపు వాక్కు ద్వారా అనుదినము ఆయన మాటలను మనం వినడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన కార్యాన్ని అనుదినము మనము నేర్చుకోవడం ద్వారా దేవుడు ఆయన మనల్ని వృద్ధి చేసినట్లు మనం సిద్ధపడదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలారా, పిల్లలను మనకు బహుమానంగా ఇచ్చినవాడు దేవుడే. ఆయన వాక్యం అంటుంది, ఏమంటుందో తెలుసా? నేను పిల్లలను గొప్పవారిగా చేసితిని. కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు, మీ మధ్య మీ పిల్లలను వృద్ధిలోనికి తీసుకొచ్చానంటాడు. దావీదు కీర్తనగా అంటాడు, మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూలకమ్మాలుగా ఉన్నారంటాడు. మా కుమారులు వలివ చెట్ల వలె సౌందర్యం కలిగిన వారుగా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంటే మన బిడ్డలు ఆశీర్వదించబడటానికి దేవుడు కారణం, వారు వృద్ధిలోనికి రావడానికి ఆయన కాపుదల కారణం, వారు గొప్పవారిగా కావడానికి ఆయన సన్నిధి తోడు కాపుదల. అయితే మన బిడ్డలను దేవుని కొరకు పెంచి దేవుని సన్నిధిలో వారిని పోషించగలిగితే వారు గొప్పవారైనప్పుడు పెద్దవారైనప్పటి నుంచి వాటి నుంచి తొలగిపోరు. కానీ దేవుని వాక్యం లేకుండా, దేవుని యొక్క సన్నిధి కాపుదలలో వారు లేకుండా, వారు లోకానుసారంగా వారు గొప్పవారైనప్పటికీ వారు తిరగబడేవారుగా ఉండగలుగుతారు. ఆయన కాపుదల వారికి లేకుండా పోతుంది. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు యోధాయించి వారు గొప్పవారినిగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ మాటి మాటికి వారు తిరగబడుతూ వచ్చారు. అందును బట్టి వారికి శ్రమలకు అప్పగించబడుతూ వెళ్ళిపోయారు. మన జీవితాల్లో కూడా దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును అన్నట్లుగా మన బిడ్డలు దీవించబడిన తర్వాత, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారిన తర్వాత మనము దేవుని సన్నిధికి దూరస్తులుగా అయిపోతున్నాం. దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారుగా ఉండగలుగుతున్నాం. దేవుని సన్నిధి నుంచి పారిపోయేవారుగా ఉండగలుగుతున్నాం. అటువంటి విశ్వాసాన్ని ఎందుకు సంపాదించుకుంటున్నాం? విశ్వాసమును కత్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మనం ఎందుకు ఆయన వైపు నడవలేకపోతున్నాం? నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరగబడుతున్నారు, వారు నా మీద నిందలు వేస్తున్నారు, వారు నా మీద తిరుగుబడి దేవుని పిల్లలు అన్ని ఆచారాల వైపు వెళ్ళిపోతున్నారు అని దేవుని యొక్క వాక్యము ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఎడల మనం భక్తి లేని వారుగా, భయము లేని వారుగా ఉంటున్నాం. ఒకవేళ మనం భయభక్తులు లేని వారిగా మనం జీవిస్తే మన కొరకు నరకం పొంచి ఉంది, శ్రమ పొంచి ఉందనే సత్యాన్ని ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శ్రమ దినాన నువ్వు తప్పించబడాలంటే ఆయన ఆశీర్వాదంలో నువ్వు స్థిరపరచబడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు తోడైండును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నీ ఆత్మచేత మమ్మల్ని ఎత్తి పట్టుకోండి, నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసునామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.